Hi everyone, welcome back to Vinusha Sweet Home. This is Usha. Welcome to another day in my life. మార్నింగ్ లేచిన వెంటనే ఇలా కర్టన్స్ అంతా తీసేసుకొని విండోస్ ఓపెన్ చేసుకొని ఫ్రెష్ ఎయిర్ని ఇంట్లోకి మనము ఇన్వైట్ చేయాలని నాకు అనిపిస్తూ ఉంటుంది. మీరేమంటారో నాకు తప్పకుండా కమెంట్ చేయండి. ఎందుకంటే హోల్ నైట్ మనము డోర్స్ విండోస్ అన్ని క్లోజ్ చేసి ఉంటాం కదా. సో మార్నింగ్ ఇలా ఫ్రెష్ ఎయిర్ అనేది మనము ఇంట్లోకి తీసుకోవాల్సి ఉంటుంది. వెంటనే నిద్ర లేచిన వెంటనే మనము ఇలా డోర్స్ విండోస్ కర్టన్స్ అన్నీ తీసేస్తూ ఉండాలి. సో మార్నింగ్ చూస్తున్నారు కదా, నా కిచెన్ చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంది, ఎటువంటి హడావిడి లేకుండా. సో ప్రతి చోట కూడా నేను విండోస్ డోర్స్ అంతా కూడా ఓపెన్ చేస్తున్నాను. మార్నింగ్ లేచిన వెంటనే హరీబరీగా కాకుండా కొంచెం టైం తీసుకొని మనము హాట్ వాటర్ ఇలాంటివి ఏదైనా తీసుకొని హాయిగా కాసేపు అలా మీ టైంని ఎంజాయ్ చేయాలి. చాలామంది టైం ఉండదు అని చెప్పేసి లేచిన వెంటనే హరీబరీగా ప్రతి పని చేస్తూ ఉంటారు, హడావిడిగా. అలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది, మైండ్ఫుల్గా అనిపిస్తుంది. దాని తర్వాత ఇంకా మన ఉరుకులు పరుగులు స్టార్ట్ అయిపోతాయి. అదే అండి, బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఇక పడుకునే వరకు మనము ఇలా ప్రిపరేషన్స్ అయితే చేస్తూనే ఉండాలి కదా. టైం ఆల్మోస్ట్ 9:30 అలా అవుతుంది. ఇక బ్రేక్ఫాస్ట్కి చేసుకుంటూ అలాగే లంచ్ కోసం పప్పు నానబెడుతున్నానండి. నేను ప్రెషర్ కుక్కర్ చేయకుండా నార్మల్గా కుక్ చేసుకుంటాను అనమాట దాల్. సో దానికోసమే ముందుగా సోక్ చేస్తే మనకి త్వరగా ఉడుకుతుంది కదా. సో ఏమైందో ఏంటో తెలియదు కానీ నా ప్యాన్ అస్సలు దోశలు వేస్తూ ఉంటే రావట్లేదు. మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే నాకు తప్పకుండా షేర్ చేసుకోండి. బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని దాని తర్వాత ఇంకా చిన్న చిన్న పనులు అయితే ఉంటాయి కదా. సో లాండ్రీకి వేసిన బట్టల్ని తీసి డ్రై కోసం ఆరేయాలి, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో అవంతా చేసుకుంటూ దాని తర్వాత ఇక హాల్లో ఉన్న దివాన్కైతే బెడ్షీట్ని మార్చేస్తున్నాను అనమాట. సో ఇలాంటి పనులన్నీ మనకు డే మొత్తం వస్తూనే ఉంటాయి, మనము చేస్తూనే ఉంటాము. చిన్న చిన్న పనులే కదా అని చెప్పి చాలామంది గుర్తించరు. బట్ ప్రతి చిన్న పని కూడా చాలా ఎఫర్ట్తో చేస్తూ ఉంటారు. ప్రతిదీ కూడా మీరు వాళ్ళకి కాంప్లిమెంట్స్ అప్రిషియేషన్ ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళు చేసే ప్రతి పని గుర్తించడంలో చాలా హ్యాపీనెస్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ నేను వచ్చేసి ఇంట్లో ఉన్న మనీ ప్లాంట్స్కి అయితే వాటర్ చేంజ్ చేస్తున్నాను. అట్లీస్ట్ ఒక 4-5 డేస్కి ఒకసారి నేను వాటర్ని అయితే చేంజ్ చేస్తూ ఉంటాను. నేను మిక్స్ ఆఫ్ ట్యాప్ వాటర్ అండ్ అలాగే డ్రింకింగ్ వాటర్ని తీసుకుంటాను. ఒక 50% ట్యాప్ వాటర్ తీసుకుంటే ఒక 50% డ్రింకింగ్ వాటర్ని మిక్స్ చేసి నేను మనీ ప్లాంట్స్ని అయితే పెంచుతున్నాను అనమాట వాటర్లో ఇలాగా. ఇంట్లో హోమ్ మేకింగ్ అంటే అంత ఈజీ కాదు, చాలా ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుంది. ఇంట్లో అందరినీ చూసుకోవాలి, ఇంట్లో అన్ని పనులు చూసుకోవాలి. బట్ చాలామంది ఏం పని ఉంటుంది, హోమ్ మేకర్స్ అంటే ఇంట్లో ఖాళీగా ఉండే వాళ్ళే కదా, ఏం పని ఉంటుంది అని చెప్పి తీసి పారేస్తూ ఉంటారు. బట్ చేసే వాళ్ళకే తెలుస్తుంది. హోమ్ మేకర్ అంటే ఇంట్లో వంట చేయటం ఒకటే కాదండి, ఆ వంట చేయడానికి పాత్రలు కావాలి, యుటెన్సిల్స్ మళ్ళీ వండుకోవడానికి వాష్ చేసి పెట్టుకోవాలి, అవన్నీ సర్దుకోవాలి, ఇంటిని ఆర్గనైజ్డ్గా ఉంచుకోవాలి, క్లీన్గా ఉంచుకోవాలి. ఇంట్లో అందరి హెల్త్ హోమ్ మేకర్ బాధ్యతగానే అనుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు చేసే ప్రతి పని కూడా అందరినీ దృష్టిలో ఉంచుకొని చేస్తూ ఉంటారు. నేను ఇక్కడ పప్పు నార్మల్గా ఉడికించుకుంటున్నానండి. సో దాని మీద స్టార్చ్ లాగా వైట్గా ఫామ్ అవుతూ ఉంటుంది కదా, దాన్ని మొత్తం తీసేసి మనం బాయిల్ చేసుకుంటే మనకి మోకాల నొప్పులు ఇలాంటివి రాకుండా ఉంటాయి. లైక్ అసిడిటీ ప్రాబ్లమ్స్ ఇలాంటివి కూడా రాకుండా ఉంటాయి. కాబట్టి మీకు వీలైనంత వరకు ఇలా చేసుకోవడానికి ట్రై చేయండి. కుదిరినప్పుడల్లా కూడా ఇలానే చేసుకోవడానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. సో నేను ఇక్కడ పన్నీర్ని స్లైసెస్ చేసుకుంటున్నాను. ఇవాళ పన్నీర్
తవా రోస్ట్ చేద్దాము. లైక్ ఒక 200 గ్రామ్స్ అలా ఉండుంది. అంటే లైక్ కర్రీ చేశాను, దాని తర్వాత మిగిలిండేది ఇలా ఉంది. సో ఇది కర్రీకి ఎలాగో సరిపోదు అని చెప్పేసి ఇలా తవా రోస్ట్ చేద్దాము అని చెప్పేసి చేస్తూ ఉన్నాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇంగ్రీడియంట్స్ కూడా మనకి చేతికి అందినవే, మనము లైక్ ఇంట్లో ఉన్నవే మనం వేసుకొని చేసుకోవచ్చు. చాలా హెల్దీ అండి. లైక్ మనకి వెజిటేరియన్స్ అంటే ఎవరైతే నాన్ వెజ్ తినకుండా ఉంటారో లైక్ చికెన్ ఇలాగా, వాళ్ళ కోసం అయితే ఇది చాలా మంచి హెల్దీ ప్రోటీన్ రిచ్ ఫుడ్ అని చెప్పచ్చు. చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే మనకి చాలా ప్రోటీన్ అయితే పన్నీర్ నుండి మనకి వస్తుంది. కాబట్టి డెఫినెట్గా ట్రై చేయండి. రెసిపీని ఆల్రెడీ షార్ట్స్లో పోస్ట్ చేశాను. ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే ఒకసారి క్విక్గా చెప్పేస్తాను. సో పన్నీర్ని స్లైసెస్ చేసుకొని అందులోకి ఉప్పు, కారం, ధనియా పౌడర్, గరం మసాలా, జీరా పౌడర్, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని, కొద్దిగా కసూరి మెథి కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 15 మినిట్స్ మ్యారినేట్ చేసుకోవాలి. తర్వాత తవాలో ఆయిల్ ఆర్ ఘీ ఆర్ బటర్ ఏదైనా యాడ్ చేసుకొని ఈచ్ సైడ్ 3 మినిట్స్ మనము కుక్ చేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీగా, చాలా సింపుల్గా, చాలా టేస్టీగా మనము ఈ రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఈరోజు పప్పుని రెగ్యులర్గా చేసేలాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేద్దాము అని చెప్పేసి ఇలా చేస్తున్నాను. అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటాను, ఎప్పుడూ ఒకేలాగా తిని బోర్ కొట్టినప్పుడు. సో ఫస్ట్ అయితే ఉట్టిగా పప్పుని బాయిల్ చేసుకున్నాను, అందులోకి ఏమీ యాడ్ చేయకుండా. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 స్పూన్స్ ఘీ యాడ్ చేసేసుకొని అందులోకి పోపు దినుసులు, ఇంగువ, అలాగే కొద్దిగా మెంతి పొడి యాడ్ చేసుకొని ఆవాలు చిటపటలాడిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అలాగే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని బాగా మనము సాట్ చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం సాఫ్ట్ అయ్యి రంగు మారే వరకు. దాని తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ఇంకా ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. సో టమాటా కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనము కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి టమాటాలు సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. సో ఇక్కడ టమాటాలు అయితే కుక్ అయిపోయాయండి, చూస్తున్నారు కదా. ఇప్పుడు కొద్దిగా మనము స్మాష్ చేసుకొనేసి ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఇందులోకి కారం, పసుపు, అలాగే కొద్దిగా ధనియా పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని మనము ముందుగా కుక్ చేసుకున్నాం కదా పప్పు, దాన్ని కూడా ఇందులోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఉప్పు సరిపోయిందా లేదా చెక్ చేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఇలా మనము కుక్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీరను యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. మీరు కావాలంటే ఇందులోకి టామరిన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే టామరిన్ని ఈ మధ్య చాలా తగ్గించేసాను, బికాస్ టామరిన్ వల్ల కీళ్ళ నొప్పులు, మొక్కల నొప్పులు లాంటివి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని నాకు తెలిసింది. అండ్ అసిడిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా చింతపండుని మనము ఎంత తగ్గిస్తే అంత మంచిది అని చెప్పేసి అంటూ ఉంటారు. సో దానికోసమే నేను ఈ మధ్య టామరిన్ని చాలా వరకు తగ్గించేసాను. సో ఇక్కడ నాకు పన్నీర్ అయితే మ్యారినేట్ అయిపోయింది. ఇక్కడ నేను తవా రోస్ట్ చేసుకుంటున్నాను పన్నీర్ని చాలా సింపుల్గా, ఈజీగా. ఇక్కడ నేను మీకు చూపిస్తున్న విధంగా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పన్నీర్ రెసిపీని. వెజిటేరియన్స్కి ఇది పర్ఫెక్ట్ రెసిపీ అని నేను మీకు చెప్పాను. అండ్ అలాగే వెగాన్స్ ఉంటారండి చాలామంది, లైక్ యానిమల్ బేస్డ్ ప్రోడక్ట్స్ ఏది కూడా వాళ్ళు యూజ్ చేయరు. లైక్ మిల్క్, కర్డ్, పన్నీర్, చీజ్ ఇలాంటివి కూడా వాళ్ళు తీసుకోరు. అలాంటి వాళ్ళు ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ తీసుకోవచ్చు. లైక్ మనకి పప్పు దినుసులు ఉంటాయి కదా, సో లైక్ వాటిని మనము ఈజీగా తీసుకోవచ్చు. లైక్
చిక్ పీస్ అలాగే మనకి లోబియా ఇలాంటివన్నీ కూడా మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్ అండి. సో మనం చాలా హెల్తీగా తినాలి అనుకున్నప్పుడు ఇలాంటివంతా కూడా మనం ప్రిఫర్ చేయొచ్చు. ఈవినింగ్ ఇక వాటర్ చేశానండి ప్లాంట్స్కి. నేను మీతో ఇంతకుముందు షేర్ చేసుకున్నట్టు ఒక 2-3 డేస్ తర్వాత నేను ప్లాంట్స్కి అయితే వాటరింగ్ చేస్తానండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, నేను ఇంతవరకు దీన్ని ఒక పిచ్చి చెట్టు అని అనుకుంటున్నాను, కానీ అదేదో చెట్టు అని చెప్పేసి మన హోమ్ మేకింగ్ మంత్రాలో శాంతి గారు చెప్పారండి. సో ఇక ఆ పని అయిపోయిన తర్వాత ఇక చెప్పినట్టే లాండ్రీ గురించి నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అండి. మనము రెగ్యులర్గా లాండ్రీకి వేసుకుంటూనే ఉండాలి, వాటిని తీసి మడత పెట్టుకుంటూనే ఉండాలి, ఐరన్కి పంపించాలి. ఇవంతా అసలు నెవర్ ఎండింగ్ ప్రాసెస్ కదా. ఇదంతా చేయడానికి మనకైతే అలుపు వస్తుంది, కానీ వాటికి మాత్రం అలుపు రాదు. మీరేమంటారు? చాలామందికి ఈ ప్రాసెస్ అంటే అస్సలు ఇష్టం ఉండదు, కానీ చేయక తప్పదు కదా. లేదంటే మొత్తం ఇక అక్యుములేట్ అయిపోతూ ఉంటాయి. తర్వాత ఒక్కసారిగా వాటిని క్లియర్ చేయాలంటే అప్పుడు ఇక చుక్కలు కనిపిస్తాయి కదా. సో ఆ పని అయిపోయిన తర్వాత కాసేపు అలాగా ఈవినింగ్ చల్లగా బయట ఇంటి ముందరే కాసేపు అలా వాక్ చేసుకున్నాను. కొంచెం పీస్ఫుల్గా అనిపిస్తుంది ఇలా ఈవినింగ్స్. నా ప్లాంట్స్, నేను, చల్లగాలి, సన్సెట్, మంచి వ్యూ అండ్ హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా యాజ్ యూజువల్ డిన్నర్. సో డిన్నర్కి కూడా దోశ. అదేంటి ఎన్నిసార్లు దోశ తింటారు, ఎప్పుడు దోశైనా అని చాలామందికి అనిపించవచ్చు. బట్ నాకైతే అలా కాదు. ఏదో ఇంటర్వ్యూలో కీర్తి సురేష్ చెప్పినట్టు బిర్యానీయా దోశనా లేకపోతే పుట్టువా దోశనా ఇలా అడిగినప్పుడు తను దోశ అని ఎలాగైతే చెప్తుందో యాజ్ ఇట్ ఈజ్ నేను కూడా అంతే. దోశ ఎలాగైనా దేంతో అయినా ఎప్పుడైనా ఎన్నిసార్లు అయినా తినటం నాకు అస్సలు బోర్ కొట్టదు. మీలో ఎంతమంది ఇలా ఉన్నారో నాకు తప్పకుండా కమెంట్ చేయండి. ఇదంతా సరే, కానీ ఈ ఐరన్ తవాతో నాకు తల ప్రాణం తోక్కొస్తుంది. ఎందుకు అంటారా? చూస్తున్నారు కదా నా తిప్పలు. అస్సలు దోశలు వేస్తుంటే అసలు తీయటానికి రావట్లేదు, ప్యాన్కే అతుక్కుపోతున్నాయి. ఎందుకో అర్థం కావట్లేదు. పిండిలో తేడా ఉందా లేకపోతే ఆయిల్లో తేడా ఉందా అసలు ఏమీ అర్థం కావట్లేదు. నేను రీసెంట్గా ఒక 4-5 టైమ్స్ దీని మీద చపాతీస్ చేశాను. దానివల్ల ఇలా అవుతుందా, లేదంటే నేను ఈ మధ్య ఆయిల్ యూజ్ చేయట్లేదు, ఓన్లీ కోకోనట్ ఆయిల్ అండ్ ఘీ యూజ్ చేస్తున్నాను, దానివల్ల ఇలా అవుతుందా అస్సలు ఏమీ అర్థం కావట్లేదు. మీ ఆనియన్ ట్రై చేశాను, వాటర్ ట్రై చేశాను, ఏం ట్రై చేసినా రావట్లేదు. మీకు ఎవరికైనా తెలిస్తే దీని సొల్యూషన్ ఏంటి అని నాకు తప్పకుండా కమెంట్ చేయండి. దీంతో అయ్యేలా లేదు, ఇక దీని పని చూడాలి. దీంతో వ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం, షేర్ చేయడం, అలాగే ఈ ప్యాన్కి ఏదైనా సొల్యూషన్ ఉంటే నాకు తప్పకుండా కమెంట్ చేయడం మర్చిపోకండి. నా వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.